వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జవహర్ నగర్ మదర్ తెరిసా కాలనీలో సేవా కార్యక్రమం. వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్. కర్నూలులో డ్రగ్స్ రహిత భారతదేశంపై న్యాయ విజ్ఞాన సదస్సు. చెన్నూరు మండలం సుందర్శార గ్రామంలో కక్ష రాజకీయాల కలకలం. నాయుడు పంపు జంక్షన్ నుంచి ఎంజిఎం జంక్షన్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కేటీఆర్ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు. ఖమ్మం కూసుమంచి మండలం నాయకన్గూడెంకు కేటీఆర్ ర్యాలీలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోటోతో పాటు వైసీపీ జెండాలు. వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కత్తితో దాడికి యత్నం. భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్. భార్య నుండి తప్పించుకునేందుకు తన జ్యువెలరీ షాప్లో దాక్కుని డైల్ 100కి ఫోన్ చేసిన భర్త. యువతి చేతిలోని కత్తిని లాక్కున్న పోలీసులు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన వివాహిత జ్యోత్స్న. తన భర్త శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకుని తనకు విడాకులు ఇస్తున్నాడని ఆరోపిస్తున్న జ్యోత్స్న. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన భర్త శ్రీకాంత్. వివాహితకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసులు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ నేను అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా అంతే. టీవీ 9కి పోవాలి, కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ రైతు పక్కంట, నేను శ్రీకాంత్ గారిని పక్కంట, బావుల కంటే పక్కంట. దానికి మొగుడున్నాడు, 2 కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. ఉత్తరతాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవుతుందని సవితి ఫోన్ పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు శ్రీకాంత్ వాడు లంచ కొడుకు, దొంగ వాడుకో. వాడిని చంపుతా నేను చస్తా, ఇంతే. వాడిని చంపుతా నేను చస్తా. ఎన్ని పెడతారు నా మీద? కెమెరాలు ఎన్ని పెడతారు? కెమెరాలు ఎన్ని పెడతారు? ఏం చేస్తారు? లంచం తీసుకుపోయి పొక్కలు దాచి పెడతాడు వాడు. నా
జవాన్కు న్యాయం జరగాలి. బీఎస్పీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ నాయుడు గారికి నా విన్నపము. నా పేరు అరగొండ గంగాధరం. నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 68 బటాలియన్లో జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను పాకిస్తాన్ బోర్డర్ గుజరాత్లో పనిచేస్తున్నాను. నేను సూర్యనేనివారిపల్లి ఉప్పరపల్లి పంచాయతీ ఉప్పరపల్లి పంచాయతీ పాకాల మండలం చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లాలో నా స్వగ్రామం నుంచి నేను మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఇక్కడ సూర్యనేనివారిపల్లి విలేజ్లో 2222 సర్వే నంబర్లో ఉన్న భూమి మా తాతల కాలం నుంచి కనీసం 100 సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఉంది. నారా రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యే అయినప్పుడు దీన్ని పట్టాలు ఇస్తామని చెప్పారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకల్ పొలిటీషియన్ లీడర్స్ మా పని కానివ్వకుండా చేస్తున్నారు. అది మా తాతల కాలం నుంచి మా ఆధీనంలోనే ఉంది. మేమే దాన్ని చేస్తున్నాము. ఇప్పుడు 5 సెంట్ల భూమిలో నేను ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఇల్లు కట్టుకోవడానికి జూన్ నెలలో వచ్చి ఈ ఫౌండేషన్ ఈ కడగాలో వేశాను. ఇప్పుడు మళ్ళీ సెలవు వచ్చి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తుంటే మా ఊరు లోకల్ లీడర్ పొంగర బాలాజీ అనే వ్యక్తి 2 లక్షల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాము, ఇది మండల అధ్యక్షులకు అందరికీ అవసరము, ఇవ్వకపోతే కట్టనివ్వమని బెదిరిస్తున్నాడు. నేను ఇవ్వనని చెప్పిన వెంటనే మరుసటి రోజే విఆర్ఓ గారిని పంపించి ఎంఆర్ఓ దగ్గరికి నన్ను పిలిపించి, ఎంఆర్ఓ సార్ నువ్వు కట్టడానికి వీలు లేదు, మేము చెప్పేంత వరకు అంటే ఇండైరెక్ట్ గా అతను నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి కట్టుకోమని చెప్పి. నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని నేను కోరుకుంటున్నది ఒకటే, మేము జీవితకాలం 23 సంవత్సరాలు భారతదేశంలోని అన్ని వైపులో ఉన్న బోర్డర్లో పనిచేశాము, దేశం కోసం సేవ చేస్తున్నాము. కానీ మాకు 5 సెంట్ల భూమి కోసం ఈరోజు నేను ఒక చిన్న మండల అధ్యక్షుడు ఇలాగా నన్ను నిలుపుతుంటే ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు. ఏం నువ్వు బోర్డర్లో చేస్తే నీకు ఏంటి, మాకేంటి అని అడుగుతున్నారు. నువ్వు బోర్డర్లో ఉంటే మాకేంటి అని అడుగుతున్నారు. మేము బోర్డర్లో ప్రాణాలు పోగొట్టుకుని మా శవాలు ఇంటికి వచ్చినప్పుడు మీరు వచ్చి ఇచ్చే నివారణల కన్నా బతుకున్నప్పుడు ఇచ్చే ఒక చిన్నపాటి ఇలాంటి ఓదార్పే మా అందరికీ ఒక మంచి ఆదర్శం ఉంటుంది. మేము ఇంటి దగ్గర ఇన్ని సమస్యలు పెట్టుకుని బోర్డర్లో మేము ఎలా పనిచేయాలి, ఎలా అక్కడ మేము ప్రశాంతంగా ఉండాలి, దేశానికి ఎలా మేము సేవ చేయాలి. కానీ నేను ఈరోజు అందరినీ కలిసి ఆర్డీఓ, కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరినీ కలిసి ఎవరు నాకు పరిష్కారం చూపించకపోతే లాస్ట్కి నాకు ఇదే దారని మీకు ఒక అర్జీ పెట్టుకుంటూ ఈ వీడియోని మీకు అప్డేట్ చేస్తున్నాను. నమస్కారం. వరంగల్ తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ ఉర్స్ దర్గాలో హజ్రత్ మా షాకే రబ్బానీ దర్గా 470 ఉర్స్ ఉత్సవాలు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి నవీద్ బాబాద్ మాట్లాడుతూ ఈ నెల 11, 12, 13 తేదీన జరగనున్న ఉత్సవాలు పోస్టర్ విడుదల చేసినారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా పర్యాటక దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, నగర మేయర్ గుండు సుధార, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మరియు అధికారులు హాజరవుతున్నారని తెలియజేశారు. दो आते డాక్టర్స్ ఉంటారు డిఫాల్ట్గా, శానిటేషన్ కూడా డిఫాల్ట్గా ఉంటుంది. ఇంకా ఏమైనా నేను కూడా ఎక్కడ వాడినే కాబట్టి ఇది మనందరి యొక్క బాధ్యత, మనందరం చేయవలసింది. సో మీ మీద ఉండేటటువంటి ప్రేమతో, అభిమానంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. మీరందరూ కూడా చెప్పిన దానికి తెలుగులో మనం మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం రజబ్ మాసానికి సంబంధించి చెప్పారు. అది జనవరి 11, 12, 13 ఈ 3 రోజుల పాటు ఉంటుంది. 11వ తారీఖున సందల్ అంటే గంధం మహోత్సవం ఉంటుంది. ఈ గంధం నవేద్ బాబా గారి ఇంటి దగ్గర నుండి 11వ తారీఖు రాత్రి. ఆ తర్వాత అజ్మతే ఔలియా, అజ్మతే ముస్తఫా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఔలియాల యొక్క జీవన విధానానికి సంబంధించి ఒక ధార్మిక సదస్సు గడిలో ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుప్రసిద్ధ ఉలమాలందరూ కూడా అందులో పాల్గొంటారు. అది 11వ తారీఖు. 12వ తారీఖున ఉరుసు ఉంటుంది, డప్ ఉంటుంది. ఆ తర్వాత సామూహిక అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. 13వ తారీఖున ఫాతిహాతో వేడుక ముగుస్తుంది. అయితే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవన్నిటినీ కూడా చొరవతో ఈ దర్గా అభివృద్ధి కోసం తను ఎంతగానో శ్రమిస్తున్నారు, ముందుండి ఇవన్నీ చేస్తున్నారు. వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారు,
అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళంతా కూడా దీన్ని చాలా చక్కగా సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా అసంఖ్యాకంగా ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి వేడుకల్లో పాల్గొనవలసిందిగా సాదరంగా స్వాగతిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దీని తర్వాత मैं सैयद शाह हैदर हिलालुद्दीन कादरी अल मारूफ नवीन बाबा साहब सज्जादा नशीब मुतवल्लिद दरगाह हज़रत सैयदना जलालुद्दीन आदिल शाह जमल बहर माशूक़ रब्बानी रहमतुल्लाह अलैह हज़रत माशूक़ रब्बानी रहमतुल्लाह अलैह का 470वां उर्स शरीफ 2026 को बड़ी अक़ीदत व एहतराम से मनाया जा रहा है, जिसमें जलसे औलिया से मौलाना ज़ियाउद्दीन नक्शबंदी साहब, मौलाना अजीज़ुल्लाह खजीर साहब, मौलाना जाफ़र आबदीन साहब और सैयद मखदूम मुहीउद्दीन साहब तेलुगु में मुखातिब फरमाएंगे। 21 रजब बरोज़ इतवार बाद नमाज इशा ठीक 9 बजे होगी और बाद नमाज इशा के जलसा अज़मत औलिया व अज़मत मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम गरिया जदीद में बड़ी धूमधाम से मनाया जा रहा है और जिसमें मुक़र्रिरीन ने ख़िताब फरमाएंगे। और 22 रजब को गरिया जदीद में लंगर आम व ख़ास रहेगा और बाद नमाज इशा दफ़ हमादी ब्रदर्स हमद व नात सुनाने की सदर हासिल करेंगे और 23 रजब को बाद नमाज फजर ख़त्म कुरान से इख्तिताम अमल में आएगा। अल्हम्दुलिल्लाह यहाँ पर जो डेवलपमेंट के जो काम जो सीना किए जो सीना जा रहा है, अल्हम्दुलिल्लाह सलाह खाना और जो सीना औरतों के लिए मस्जिद और टॉयलेट और वज़ू खाने का भी ज़ोर से काम जो जारी है। अब अल्हम्दुलिल्लाह ये उर्स शरीफ के इंतज़ामात में कुंडा सिलेका साहबा, कलेक्टर साहबा और कमिश्नर साहबा ने बखूबी अपने अपने काम को अंजाम देंगे इंशाअल्लाह। अल्लाह हाफ़िज़। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2026 క్రీడా పోటీలు జైపూర్ మండలంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండలాధికారులు విద్యార్థులతో కలిసి టార్చ్ ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి సమాన అవకాశాలు కల్పించడమే సీఎం కప్ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ నెల 17 నుంచి గ్రామస్థాయి పోటీలు ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు రాష్ట్ర స్థాయి వరకు కొనసాగనున్నాయి. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. కర్నూలులోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో డ్రగ్స్ రహిత భారతదేశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జాతీయ యువ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదక ద్రవ్యాల వల్ల యువతకు కలిగే ఆరోగ్య సామాజిక ప్రమాదాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ నేరాలపై 1933కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు అంటూ బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు.
జవహర్ నగర్ మదర్ తెరిసా కాలనీలో గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ, ఖమ్మం సంస్థ ఫౌండేషన్ డైరెక్టర్ బిషన్యం జాకోబ్ సంస్థ కోఆర్డినేట్ ఎంఎల్ ప్రసాద్, సొసైటీ ఆఫ్ లెప్రసీ ఎఫెక్ట్ పర్సన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆల్ ఇండియా రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం రమేష్, వైస్ ప్రెసిడెంట్ కె అనసూయ సహకారంతో 50 మంది లెప్రసీ కుటుంబాలకు వితంతువులు, వృద్ధులు కలిపి 50 మంది కుటుంబాలకు నూతన సంవత్సరం మాదిరిగానే స్త్రీలకు చీరలు, పురుషులకు చొక్కాలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వరంగల్ డీసీపీ శివప్రసాద్ అన్నారు. రోడ్డు సురక్ష అభియాన్ 2026 నినాదంతో ఆర్టీఏ అధికారులు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా నాయుడు పంపు జంక్షన్ నుండి ఎంజిఎం జంక్షన్ వరకు జరిగిన మోటార్ సైకిల్ ర్యాలీని వరంగల్ డీసీపీ శివప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. హెల్మెట్ ధరించాలని ప్రజల్లో అవగాహన కల్పించిన వారు విస్మరిస్తున్నారని, దీంతో ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని, ఖచ్చితంగా ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి తన ప్రాణాలు కాపాడుకోవాలని, ముఖ్యంగా వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల గ్రామంలో కక్ష రాజకీయాలు మరోసారి రైతు జీవితాన్ని చిదిమేశాయి. స్థానిక ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదన్న కారణంతో సామాన్య రైతు నరిగెమొండి యాదవ్కు చెందిన వ్యవసాయ బోర్ను గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న నరిగెమొండి యాదవ్ మాట్లాడుతూ సుమారు 15 సంవత్సరాల క్రితం వాగులో ఫిల్టర్ బోర్ వేసుకుని తన 8 ఎకరాల పొలానికి నీరు అందిస్తూ పంటలు పండించుకుంటున్నానని తెలిపారు. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గుండా భాస్కరారెడ్డికి మద్దతు ఇవ్వలేదనే కక్షతో గుండా భాస్కరారెడ్డి, అతని సోదరులు గుండా సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలో జనవరి 1వ తేదీన తన బోరు పైపులను పీకివేసి పక్కన పడేశారని ఆరోపించారు. పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి అంత రౌతులు పోసి కూలగొట్టిండు. మాకు ఇదే ఆధారం, మేము ఎట్లా చేసైనా దీంతోనే బతకాలి. ఎవరు కూలగొట్టిలు? గుండా సత్యనారాయణ, గుండా శ్రీనివాసు, గుండా భాస్కర్ రెడ్డి, వాళ్ళు ముగ్గురు. వాళ్ళు ఏ ఊరు రాలేదు? సుందరశాల. సర్పంచ్కి పోటీ పెట్టిండ్రు, ఓడిపోయినరు. మా మీద కక్ష వాళ్ళకు, మా ప్రాణ భయం కూడా ఉన్నది వాళ్ళది. అట్లనే కంప్లైంట్ కూడా ఇచ్చిన. అయితే దీనివల్ల మాకు ఏదన్నా ఒకటి న్యాయం జరగాలి. పంట నష్టం జరిగింది ఇప్పటికే. ఇదే బతుకు తెరువు, ఇదే 8 ఎకరాలు. చెప్పు. యాదవ మాది అనగారిన యాదవ సామాజిక వర్గం మాది. అది పెద్దదారుల రెడ్డిసు వ్యవస్థ. వాళ్ళు ఇష్టమైనట్టు మన ఓటాలను అట్లనే తిట్టిండ్రు. ఇవాళ మమ్మల్ని అదే పని చేస్తాను. ఓటాల మీద మొన్న దాకా తిట్టిండ్రు. సుందరశాల గ్రామానికి చెందిన రైతు నరిగ మొండయ్య యాదవ్, అతనికి సంబంధించిన పొలము, చేనుకు సంబంధించిన ఏదైతే ఒక వాగులో ఏదైతే వాగు ఉందో ఆ ఒర్రెలో ఒక ఫిల్టర్ వేసుకున్నాడు. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ ఫిల్టర్ ద్వారానే అతను పంటను పండించుకుంటున్నాడు. ఆ పంట ద్వారానే ఇతను జీవనం కొనసాగుతుంది. మరి మొన్న ఎలక్షన్ల ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ ఎన్నికల్లో నిలబడ్డటువంటి గుండా భాస్కర్ రెడ్డి మరి అతని సోదరులు అతనికి ఇతను మద్దతు ఇవ్వలేదనే ఒక అక్కస్తోటి ఇతని పంట పొలానికి సంబంధించిన బోర్ను మొన్న జనవరి 1 రోజు బోర్ను పీకేయడం జరిగింది. బోర్ను పైపులను, ఆ మోటార్ను పీకేయడం జరిగింది. ఆ పీకేసిన సందర్భంలో మొన్న 1వ తారీఖు నాడు సాయంత్రం ఇతను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది.
మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మాట్లాడిన తర్వాత ఏం చేసినట్టే పంట ఎండిపోతుంది కాబట్టి పంటకు ఫస్ట్ అయితే నీళ్లు పెట్టుకోమని చెప్పేసి అక్కడ పోలీస్ అధికారులు గారు చెప్పడం జరిగింది. మరి చెప్పిన దాంతో ఇతను నిన్న వచ్చేసి ఆ బోర్ అవన్నీ ఫిట్ చేసుకొని మళ్ళీ ఆ నీళ్ళతోటి ఈ పంటకు నీళ్ళు చూపడం జరిగింది. నిన్న నీళ్ళు చూపేసిండు, అయిపోయింది. మళ్ళీ ఇవాళ రాత్రి మరి తెల్లారగున్నది. ఒక రైతు అన్నట్టయినా వ్యవసాయం చేసుకుంటాడు, నీళ్ళు పెట్టుకోవడానికి ఉంటాడు, కానీ 24 గంటల బోర్ కాడ కానీ ఆ మోటార్ కాడ పండుకునే వ్యవస్థ లేదు. మరి ఏ దొంగ చాటుగా ఎప్పుడో వచ్చేసి ఏదైతే ఆ సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి ఉన్నాడో గుండా భాస్కర్ రెడ్డి మరి అతని సోదరులు కలిసి ఆ మోటార్ను పీకేసిండ్లు, ఆ బోర్ను వలగొట్టిండ్లు, ఆ బోర్లో రాళ్ళు వేసిండ్లు. మీరు మిస్టర్ భాస్కర్ రెడ్డి గారు మీరు రాజకీయాలు చేయాలనుకుంటే హుందాగా చేయండి. రాజకీయంలో కొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు వాళ్ళ వైపు ఉంటారు, ఓట్లు వేస్తారు. కానీ మీరు నాకు ఓటు వేయలేదని చెప్పేసి అలా ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేస్తే మరి ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అవుతుంది? మీరు ఏ పార్టీ నుండి పోటీ చేసిళ్ళు? మీరు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేస్తే మాత్రం మీకు తగిన గుణపాఠం చెప్తాం. మేము అందరం కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలం అందరం కలిసి కూడా పోయి వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. దీన్ని ఎంతటికైనా తీసుకుపోతాం. మీరు ఇలా కోట్ల రూపాయలు గడించిల్లు కదా, ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకొని రైస్ మిల్లులు అన్యాయంగా అక్రమంగా ఏడబడతాడా రైస్ మిల్లులు కట్టుకొని ఇలా మీరు ఊరోగుతున్నారు. మీ రైస్ మిల్లులు మేమన్నా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారా? మీ రైస్ మిల్లులు ఏమో సక్రమంగా నడుపుకుంటున్నారు కదా, మరి మీ రైస్ మిల్లులు నడుపుకున్నప్పుడు ప్రజలు వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టిల్లా? మరి ఇలా ప్రజలకు ఎందుకు మీరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? టెలికాం వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్మణి ట్రాయ్ సభ్యులు బత్తల సంజీవరాయుడు తెలిపారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. టెలికాం సంస్థల సేవలపై ట్రాయ్ నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. BSNL అతి తక్కువ ధరలకు సేవలు అందిస్తూ త్వరలో 4G ప్రవేశపెడుతుందని తెలిపారు. టెలికాం సేవలపై యువత అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.